హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే నేను ముందుకు వచ్చానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు చిన్న రిక్వెస్ట్ అండి, మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. ఆనియన్స్ అండి. ఆనియన్స్ అనేవి ఇప్పుడు పచ్చి ఆనియన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఎలా తరిగినానండి కళ్ళంపడి నీళ్ళు రావడం అలా జరుగుతుంది కదండి. ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయ్యారనంటే మనకి ఆనియన్స్ అనేవి తోలు తీయడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది కదండి, గట్టిగా అతుక్కొని ఉంటుందండి. అలా లేకుండా తోలు తీయడం కానీ, మనకి కళ్ళంపడి నీళ్ళు రాకుండా ఉండడం కానీ అన్నీ అయితే ఈ ఒక్క టిప్ అనేది ఫాలో అయితే సరిపోతుందండి. దానికోసం వచ్చేసరికి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, మనకి ఐస్ వాటర్ అయితే కావాలండి. అందుకోసమని నా దగ్గర అయితే ఐస్ క్యూబ్స్ అనేవి ఉంటే ఒక 2 ఐస్ క్యూబ్స్ వచ్చేసరికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ని అయితే వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఆనియన్స్ని అయితే వేసేయాలండి. ఈ విధంగా వేయడం వల్ల మనకు ఆనియన్స్ అనేది పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అంతేకాకుండా మనం ఆనియన్స్ ఎన్ని తరిగినా సరే అండి, మీరు 1 కేజీ తరగాలన్నా ఎన్ని తరగాలన్నా సరేనండి, మనకి కళ్ళెంబడి నీళ్ళు అనేవి రాకుండా ఉంటాయండి. ఇప్పుడు వచ్చే ఆనియన్స్ అన్నీ ఇలా పచ్చిగా ఉంటున్నాయి కాబట్టి మనం తరిగేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదండి. అలా లేకుండా ఈ విధంగా మనం వాటర్లో వేసాము అని అంటే మనకైతే అది తోలు రావడంతో పాటు మనకైతే కళ్ళంబడి నీళ్ళు అనేవి రాకుండా నీట్గా అయితే మనం చూసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ వచ్చరికి బియ్యం కడుగు నీళ్ళండి. బియ్యము ఫస్ట్ టైం కడిగిన తర్వాత సెకండ్ టైం ఉంటుంది కదండి, ఆ నీళ్ళని అయితే నేను తీసుకుంటానండి. ఇది ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి ఉపయోగపడే ఒక మంచి టిప్ అండి. దీంట్లో వచ్చరికి కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇది తాగాము అని అంటే మనకి ఆడవాళ్ళందరికీ ఉండే ప్రాబ్లం ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది కదండి. అలా వైట్ డిశ్చార్జ్ అనేది అవ్వకుండా మనకైతే నీట్గా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ విధంగా ఎక్కువగా అవుతుంది అని మనం అనుకున్నాము, ఆ టైంలో ఒక్కసారి అయితే ఈ బియ్యం కడుగు నీళ్ళు అనేవి తాగారు అని అంటే చాలా మంచిగా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇది చాలా మంచిదండి. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదండి. మనం బియ్యం కడుగు నీళ్ళే కాబట్టి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ విధంగా కర్పూరం అనేది ఉంటుంది కదండి, ఈ విధంగా మనం ప్యాకెట్లో ఓపెన్ చేసి అలానే పెట్టాము అని అంటే మన కర్పూరం అనేది రోజుకి కరిగిపోతూ ఉంటుందండి. ఒక్కసారి అయితే మీరు గమనించండి. ఇలా కర్పూరం అనేది కరిగిపోకుండా ఉండాలి అని అంటే కింద మనం ఈ టిప్ అనేది ఫాలో అయ్యామనంటే అలా కరిగిపోకుండా మనం ఎలా వేసామో అలానే ఉంటుందండి. జనరల్గా అయితే మిరియాలు అనేవి వేస్తామండి, కానీ మా అత్తయ్య ఏమనిందంటే మిరియాలతో పాటు బియ్యం కూడా వేయచ్చు, ఏదైనా వేయచ్చు అని అన్నారండి. అందుకోసమని నేను 2 అయితే వేసానండి. మీ ఇష్టం అండి, మీరు ఏది కావాలంటే అదైతే వేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల కర్పూరం అనేది కరిగిపోకుండా మనం వేసినప్పుడు ఎలా ఉందో, మనం బాక్స్లో వేసినప్పుడు ఎలా ఉందో అలానే లాస్ట్ వరకు అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఈ విధంగా అయితే కొంచెం బియ్యం అనేది వేసుకున్నాక నేను కర్పూరం అనేది వేసానండి. తర్వాత వస్తే కొంచెం పైన కూడా బియ్యం అనేది చల్లానండి. ఈ విధంగా చేశారనంటే కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుందంటండి. అప్పుడు మా అత్తయ్య అయితే చెప్పిందంటే అప్పుడైతే వాళ్ళైతే బియ్యమే వేసేవాళ్ళంటండి. అందుకోసమని నేను ఒకసారి బియ్యం, మామూలుగా అయితే నేను మిరియాలు వేస్తానండి, అత్తయ్య చెప్పారని బియ్యం కూడా వేసానండి. ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా వాటర్ బబుల్స్ అనేవి మనం వాడుతూ ఉంటాం కదండి, మంచినీళ్ళు తాగేదానికి ఇలాంటి క్యాన్స్లో అయితే మనం వాటర్ అనేది తెచ్చుకుంటాం కదండి. అవి అలానే పెట్టడం వల్ల లోపల గారబట్టినట్టు అలా పడుతుంది కదండి. అలా లేకుండా మనకి క్యాన్ అనేది ఎప్పటికప్పుడు నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి. కనీసం 1 వీక్ ఒకసారైనా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే క్యాన్లో అవన్నీ పాచి మాదిరి అట్లా పట్టేస్తుంది కదండి, గార మాదిరి పట్టేస్తుందండి. అందుకోసం మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. దానికోసం వస్తే కల్లుప్పు అయితే కొంచెం వేసానండి, తర్వాత కొంచెం పసుపు అయితే వేసానండి. తర్వాత వచ్చేసరికి నిమ్మ చెక్క ఉంటుంది కదండి, ఒక సైడ్ అయితే ఒక ఉప్పు అయితే తీసేసుకొని రసం అనేది పిండేసుకొని ఆ నిమ్మ చెక్కను కూడా దాంట్లోకి వేసేసానండి. వేసేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని బాగా అయితే షేక్ చేయాలండి. ఈ విధంగా మనం 1 వీక్ ఒకసారి అయితే ఈ వాటర్ క్యాన్ అనేది నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. జనరల్గా మనం పైన క్లీన్ చేస్తూ ఉంటామండి,
చేస్తానండి డైలీ. కానీ ఈ విధంగా డీప్ క్లీన్ అనేది చేసుకున్నాము అని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని వాడుకున్నామంటే ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందండి. మనకి క్యాన్ లోపల ఉండేది మనకి కనపడదు కదండి, చేయి బట్టి క్లీన్ చేద్దామన్నా మనం క్లీన్ చేసుకోలేము. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ వేసుకొని మనం వాటర్ వేసుకొని నీట్గా అనేసుకున్నామని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చరికి టీవీ అండి. టీవీకి చూస్తున్నారు కదండి, మా బాబుకి ఎంత చెప్పినా వినడండి. ఇలా చేతులు అనేవి పెట్టేస్తారండి, ఫింగర్స్ అనేవి ఎలా పడ్డాయో చూస్తున్నారు కదండి. ఈ విధంగా టీవీని క్లీన్ చేయాలి అని అంటే మనకైతే సపరేట్ క్లాత్ అయితే ఉంటుందండి. మనం ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ పెట్టి క్లీన్ చేస్తాము అని అంటే గీతలు అనేవి పడతాయండి, అప్పుడు టీవీకి బాగోదండి. అందుకోసమనే మనం వచ్చరికి మైక్రోఫైబర్ క్లాత్ అనేది ఉంటుందండి. ఆ క్లాత్ని అయితే మనం టీవీ క్లీన్ చేసుకునే దానికైతే యూజ్ చేసుకోవచ్చు అండి. టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా ఏదైనా సరే అండి, ఈ క్లాత్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఈ క్లాత్ అయితే ఒకటి తీసుకున్నానండి. జస్ట్ కొంచెం వాటర్ అనేది వేసుకొని నేను తడిపేసుకున్నానండి. జస్ట్ కొంచెమేనండి. తడిపేసుకున్న తర్వాత చూడండి ఎలా నీట్గా క్లీన్ చేస్తున్నాను. మీకు క్లీన్ అయ్యాక చూస్తే అర్థమవుతుందండి. చాలా ఎంత క్లీన్ చేసినా సరే అండి మా బాబు అయితే చెప్తే వినడండి. ఊరికే అలా చేతులు అయితే పెట్టేస్తూ ఉంటాడండి. అందులో మనం పెట్టేసి ఉంటాం కాబట్టి బయటకు ఓపెన్ అయ్యి ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఈ విధంగా మనం డస్ట్ క్లీన్ చేసుకోవాలన్నా, ఈ విధంగా మనకి ఏమైనా మరకలు అట్లా ఉన్నా కూడా క్లీన్ చేసుకోవాలన్నా సరేనండి, ఈ క్లాత్ అనేది బాగా అయితే ఉపయోగపడుతుందండి. క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో, క్లీన్కి ముందు ఎలా ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చరికి నెయిల్ పాలిష్ అండి. నెయిల్ పాలిష్ అనేది మనం పెట్టుకున్నప్పుడు పొరపాటున కింద పడడం అనేది సహజం కదండి. ఇలా కింద పడినప్పుడు కంగారు పడాల్సిన పని లేదండి. జస్ట్ మన దగ్గర చక్కెర ఉంటే చాలండి, నీట్గా అయితే అసలు మనకి నెయిల్ పాలిష్ పడింది ఆ ప్లేస్లో అన్నంత నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా షుగర్ అనేది చాలా గరుగ్గా ఉంటుంది కాబట్టి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. ఈ విధంగా మనం పక్కకు ఫస్ట్ తీసేయాలండి. తీసేసిన తర్వాత నేను అదే షుగర్ తీసుకొని రిమైనింగ్ కూడా క్లీన్ చేస్తానని చూడండి. ఇది గరుకుగా ఉండడం వల్ల చాలా నీట్గా అయితే మనం జస్ట్ చూడండి చక్కెర అనేది వేసేసి నేను జస్ట్ అలా అనేస్తున్నానండి. ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనమైతే నీట్గా అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఏం టెన్షన్ పడాల్సిన పని లేదండి. చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి. పిల్లలు ఉండే వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లమేనండి. వాళ్ళైతే ఊరికే వేసేస్తుంటారు కదండి. చాలా నీట్గా అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లీన్ చేసుకోవచ్చు అండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి ఆలు అండి. ఆలు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్కి కానీ మన ఐస్కి కానీ దీన్ని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసరికి నేనైతే తురుముతున్నానండి. ఈ విధంగా ఆలును వచ్చేసరికి మనం బాగా గ్రేట్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రేటర్ ఉంటుంది కదండి. గ్రేట్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అంతవరకు అయితే గ్రేట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం దానిలో నుంచి మనకైతే రసం అనేది కావాలండి. ఆ రసం అనేది తీసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనకు రసం అనేది తీసుకుంటామండి. ఎంత అవసరం ఉంటుందో అంతైతే తీసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి దానిలోకి వచ్చేసరికి కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. దేనికి యూజ్ చేస్తామనంటే మనం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి కొంచెం నిద్ర అనేది తక్కువైనా, మనం కంప్యూటర్ అనేది ల్యాప్టాప్ అనేది ఎక్కువగా చూసినా సరేనండి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తాయి కదండి. అలా డార్క్ సర్కిల్స్ పోవాలి అని అంటే మనం ఈ విధంగా చూస్తున్నారు కదండి, ఈ విధంగా వచ్చేసరికి మనం నీట్గా అయితే స్క్రబ్ చేసుకోవాలండి. గట్టిగా అయితే ఏం చేయకూడదండి. జస్ట్ సాఫ్ట్గా అయితే మనం ఈ విధంగా రెగ్యులర్గా చేసామనంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి లేకుండా ఉంటాయండి. అలా ఉంటే మనకు బాగోదు కదండి. ఈ విధంగా మనం ట్రై చేస్తామంటే ఆ డార్క్ సర్కిల్స్ లేకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు వీడియో అనేది రికమెండేషన్స్కి వెళ్తుందండి. ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఒక 2 పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ ఊరికే పెన్ అయిపోయాక పడేస్తుంటాం కదండి, పడేయాల్సిన పని లేదండి. దాన్ని కూడా చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. ఒక 2 క్యాప్స్ అయితే తీసుకొని డబల్ టేప్ ఉంటుంది కదండి, ఆ డబల్ టేప్ అనేది అంటించేసి మనం వాల్ ఉంటుంది కదండి, ఆ వాల్కి అయితే అంటించేస్తున్నాను చూడండి. ఈ విధంగా అంటించిన తర్వాత మనం చూడండి ఒక ఫోటోని ఒక ఫ్రేమ్ మాదిరి అయితే చాలా బాగా అయితే తయారు చేయొచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చూసారు కదండి. ఈ విధంగా మనమైతే మనకేమైనా ఫోటో కావాలి అంటించుకోవాలి, మనకి మేకులు ఉండవు, మన ఇల్లు అయితే మనం కొట్టుకోవచ్చండి. మనము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఎక్కువ కొట్టుకోకూడదు కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మనం ట్రై చేసామనంటే మనకి చాలా బాగుంటుందండి. చూసేదానికి బాగుంటుంది, మనం పెట్టుకున్న ఫీలింగ్ కూడా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అండి. తప్పకుండా అయితే ట్రై చేయండి.
ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు ఇప్పుడైతే నెస్కేఫ్ అనేది తాగుతూ ఉంటారు కదండి, ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది కదండి. ఈ విధంగా మనం ఓపెన్ చేశాక అలానే పెట్టామంటే అదైతే గట్టిపోతుందండి. అలాంటప్పుడు మనం యూజ్ చేయలేం కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే జస్ట్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే మనకి ప్యాకెట్లో నుంచి అయితే కింద పడిపోకుండా ఉంటుందండి. అంతేకాకుండా మనం ఒకవేళ ఇప్పుడు ఓపెన్ చేసాము, వాడుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి ఫోల్డింగ్ చేయాలన్నా సరే అండి, దాని తర్వాత ఫోల్డింగ్ ఉంటుంది కదండి, ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకున్నా సరిపోతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామంటే ఇలా డోర్ మ్యాట్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ డోర్ మ్యాట్స్ అనేవి ఊరికే కదిలిపోతూ ఉంటాయండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే కాలు పెడితే చాలండి జారిపోతూ ఉందండి. అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. పెద్దవాళ్ళు ఉన్న పిల్లలు ఉన్నా సరే అండి ఊరికే తిరుగుతూ ఉంటారండి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదండి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే డబల్ టేప్ అనేది ఒక 4 తీసుకున్నాం అనుకోండి, 4 సైడ్స్ అయితే మనం అంటించుకోవాలండి. ఈ విధంగా అంటించేసామంటే ఆ డోర్ మ్యాట్ అనేది కదలకుండా ఉంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరేనండి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.